నేటి సోషల్ మీడియా యుగంలో ఇన్ఫ్లుయెన్సర్లు చేసే పోస్టులు ప్రజలపై చాలా ప్రభావం చూపుతున్నాయి. ఎక్కువ ఫాలోవర్స్ కోసం కొంతమంది క్రియేటర్లు సరైన అర్హతలు లేకుండానే వైద్యం, ఆరోగ్యం, చట్టాలు, విద్య, ఆర్థిక అంశాలపై సలహాలు ఇస్తున్నారు. వారు చెప్పేదంతా నిజమని నమ్మి కొంతమంది ప్రజలు తప్పుదారి పడుతున్నారు. ఈ విధంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కీలక అంశాలపై ఇన్ఫ్లుయెన్సర్లు తమ సోషల్ మీడియా ఖాతాల్లో చర్చించాలంటే వారికి తగిన అధికారిక అర్హత తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఈ నెల 25వ తేదీ నుంచి చైనాలో కొత్త ఇన్ఫ్లుయెన్సర్ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఇన్ఫ్లుయెన్సర్లు తమ నైపుణ్యానికి సంబంధించిన డిగ్రీ పట్టా, ప్రొఫెషనల్ లైసెన్స్ లేదంటే సర్టిఫికేషన్ వంటి ఆధారాలు తప్పకుండా చూపించాలి. ప్రజలను తప్పుదారి పట్టించే సలహాల నుంచి కాపాడటమే లక్ష్యంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది చైనా. సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా ఈ మేరకు వివరంగా చెప్పింది. ఈ చట్టం వల్ల నకిలీ సమాచారానికి కళ్లెం వేయవచ్చని అధికారులు చెబుతున్నారు. అంతేకాక క్రియేటర్ల వివరాలు, వారి పోస్టులను వెరిఫై చేయాల్సిన పెద్ద బాధ్యత ఇకపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ఉంటుంది. ఒక పోస్ట్లో పరిశోధన అధ్యయనాల నుంచి సమాచారం తీసుకుంటే ఆ వివరాలు స్పష్టంగా చెప్పాలి. అలాగే కంటెంట్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సమాచారం ఉపయోగిస్తే అది కూడా స్పష్టంగా తెలియచేయాలి. ఎడ్యుకేషన్ కంటెంట్ పేరుతో రహస్యంగా జరిగే ప్రమోషన్లను నియంత్రించేందుకు మెడికల్ ఉత్పత్తులు, సప్లిమెంట్లు, ఆరోగ్యకరమైన ఆహారంపై ప్రకటనలను కూడా సిఏసి పూర్తిగా నిషేధించింది. కొత్త నిబంధనలు ఆన్లైన్ కంటెంట్పై విశ్వాసాన్ని, ఖచ్చితత్వాన్ని పెంచుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ చట్టంపై ఆన్లైన్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఇది డిజిటల్ సెన్సార్షిప్లో కొత్త రూపమని విమర్శకులు అంటున్నారు. కొన్ని అంశాలపై ఎవరు చర్చించాలనే దానిపై ప్రభుత్వం పరిమితులు విధించటం, స్వతంత్రంగా మాట్లాడే గొంతులను అణిచివేయటమే అని విమర్శిస్తున్నారు. అంతేకాక నైపుణ్యం అనే పదానికి నిర్వచనం అస్పష్టంగా ఉందని, ఆన్లైన్లో ఎవరు మాట్లాడాలనే దానిపై అధికారులకు అమితమైన అధికారం ఇస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి విరుద్ధంగా కొంతమంది చైనీస్ నెటిజన్లు మాత్రం ఈ చట్టాన్ని స్వాగతిస్తున్నారు. ఇది ఆన్లైన్ చర్చలకు మరింత విశ్వసనీయత తీసుకువస్తుందని వారు అభిప్రాయపడ్డారు. తప్పుడు సమాచారాన్ని నియంత్రించడం మంచిదే అయినప్పటికీ విమర్శకులు భయపడుతున్నట్లుగా ఇది భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకుంటుందా లేదా అనేది చూడాలి. చైనా తీసుకొచ్చిన ఈ కఠినమైన నియంత్రణలు ప్రపంచంలోని ఇతర దేశాల సోషల్ మీడియా విధానాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో వేచి చూడాలి.